రైట్ నిల్మ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు మరోసారి రెచ్చిపోయారని చెప్పాలి. రామచంద్ర యాదవ్ ప్రచారానికి వెళ్తే పెద్దిరెడ్డి స్వగ్రామానికి వస్తే నీకు ఎంత ధైర్యం అని రాళ్లు కర్రలతో ఆయన పై విరుచుబడ్డ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆయన కార్యకర్తలను కూడా కొట్టారు, 15 వాహనాలను కూడా ధ్వంసం చేసినట్టు అనిపిస్తుంది. ఎన్ని పోలీసులు ఎదుటే జరిగిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి చూస్తే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనుచరులు మరోసారి విధ్వంసం సృష్టించారు. పోలీసుల సాక్షిగా ఎదుర్చేగా దౌర్జన్యకాండ కొనసాగించారు. ఆయన స్వగ్రామానికి ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పై వైసీపీ శ్రేణులు రాళ్లు కర్రలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ పార్టీ కార్యకర్తలను వెంబడించి కొట్టారు. 15 వాహనాలను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. చివరకు పోలీస్ స్టేషన్ కు వెళ్లినా వదలకుండా వెంబడించి స్టేషన్ ఎదుటే ఆయన ప్రచార వాహనానికి నిప్పు పెట్టారు. నిన్న సాయంత్రం చిత్తూరు జిల్లా సదుం మండలంలో మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామం ఎర్రాతివారిపల్లెకు ఎన్నికల ప్రచారంలో భాగంగా రామచంద్ర యాదవ్ ప్రచార రథంలో వెళ్లారు. పెద్దిరెడ్డి గ్రామానికి రావడానికి ఎంత ధైర్యం నీకు అంటూ వైసీపీ శ్రేణులు ప్రచార రథంపై రాళ్లు రువ్వారు. ఆయన భద్రతా సిబ్బంది వారిని పట్టుకుని కొట్టి పంపారు. ఇక దీంతో మరికొందరు కర్రలు రాళ్లతో వచ్చి గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అనుమతి లేకుండా వచ్చారని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. అయితే వైసీపీ శ్రేణులు ఆయన వాహనంపై రాళ్లు వేసి అద్దాలు ధ్వంసం చేశారు. బీసీవై శ్రేణులు ప్రతిదాడికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని 15 వాహనాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత రామచంద్ర యాదవ్ కాన్వాయ్ కల్లూరు రోడ్డులో వెళ్తుండగా వైసీపీ శ్రేణులు అడ్డుకుని రాళ్లు కర్రలతో మళ్లీ దాడి చేశారు. 20 మంది బీసీవై కార్యకర్తలను తీవ్రంగా కొట్టారు. పోలీసులు సర్ది చెప్పినా వినలేదు. రామచంద్ర యాదవ్ వాహనాలను పోలీస్ స్టేషన్ వరకు వెంబడించారు. సదుం చేరుకొని పోలీస్ స్టేషన్ ఎదుట వాహనాలను ఉంచి లోనికి వెళ్లారు. ఇక అయినా వైసీపీ శ్రేణులు వదలలేదు. ఆయనపై దాడి చేయాలని స్టేషన్ ఆవరణలోకి చొరబడ్డారు. పోలీసులు తలుపులు మూసివేయడంతో స్టేషన్ ఎదురుగా ఉన్న బీసీవై ప్రచార వాహనానికి నిప్పు పెట్టారు. ఇంకా సీఆర్పీఎఫ్ భద్రతా దళాలు ఉపయోగించే వాహనంతో పాటు పలు వాహనాలు వైసీపీ శ్రేణులు మరోసారి ధ్వంసం చేశాయి. చిత్తూరు ఎస్పీ మణికంఠ సదుం చేరుకొని రామచంద్ర యాదవ్ తో జరిగిన ఘటనపై మాట్లాడారు. ఇక అన్నమయ్య జిల్లా పీలేరు మండలం వేపులబైలు పంచాయతీ వరంపాటివారిపల్లె వద్ద బీసీవైపీకి చెందిన 4 ప్రచార రథాలను గుర్తు తెలియని దుండగులు తగలబెట్టి ధ్వంసం చేశారు. పీలేరు ఎస్ఐ నరసింహుడు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని స్థానికుల సాయంతో మంటలను పూర్తిగా అదుపు చేశారు. ఇక ఈ దాడి ఘటనలో పూలేరుకు చెందిన వైసీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనా స్థలానికి కేవలం 20 అడుగుల దూరంలో పీలేరు పట్టణానికి చెందిన ఓ వైసీపీ మైనార్టీ నేత వాహనం ఉండడంతో అనుమానాలు బలపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. మనోహర్, వైసీపీ నేతలు అరాచకాలు ఇంకా పేటరేగిపోతున్నాయి. సో బీసీవై నేతలపై కూడా దాడులు చేసినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ నీలిమ. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పొంగనూరు ఇలాకాలో రోజు కూడా పెద్దిరెడ్డి అనుచరులు వైసీపీ అరాచక మూకల యొక్క దాడులు దౌర్జన్యాలు అనేది మితిమీరిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. రామచంద్ర యాదవ్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి తొలి రోజే పొంగనూరు మండలం మాగాండపల్లిలో అక్కడ వైసీపీ శ్రేణులు బీసీవై పార్టీ ప్రచార కార్యక్రమాన్ని అడ్డుకుని అక్కడ విధ్వంసం సృష్టించినటువంటి నేపథ్యంలో 2 రోజుల క్రితము ఏదైతే బోయకొండ గంగమ్మ క్రాస్ రోడ్డు వద్ద కూడా టీడీపీ శ్రేణుల పైన వైసీపీ దాడులు చేసి విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో నిన్నటి రోజున ఏదైతే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత గ్రామము ఎర్రాతివారిపల్లికి ఎన్నికల ప్రచారానికి బోడి రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి కార్యక్రమానికి వెళ్ళినటువంటి సందర్భంలో గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా రోడ్డు పొలిమేరలోకి వచ్చి మంత్రి పెద్దిరెడ్డి గ్రామాల్లోకి వస్తావా, నీకు ఎంత ధైర్యమో అంటూ వారిపైన విరుచుకుపడి రాళ్ల దాడులు చేసి విధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఈ దాడిలో దాదాపు 15 వాహనాలు ధ్వంసమయ్యాయి. అదేవిధంగా సిఆర్పీఎఫ్ బలగాలకు సంబంధించిన పోలీసు వాహనాలు కూడా ఈ దాడిలో ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని రామచంద్ర యాదవ్ ఇక పరిస్థితి శృతిమించుతున్నటువంటి నేపథ్యంలో కల్లూరు రోడ్డు మార్గంలో వెళ్లి వేరే మార్గంలోకి వెళ్లి ప్రచారం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు అక్కడ కూడా వదిలినటువంటి వైసీపీ అల్లరిముక్కలు వచ్చి రోడ్డు పైన విధ్వంసం సృష్టించి వారిపైన దాడికి పాల్పడినటువంటి పరిస్థితి. అక్కడికి పోలీసులు చేరుకోవడం, ఈ
గ్రామంలో మీకు ఎన్నికల ప్రచారానికి అనుమతి లేదంటూ వారిని సముదాయిస్తూ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ లోపలికి రామచంద్ర యాదవ్ వెళ్ళినటువంటి సందర్భంలోనే భారీగా చేరుకున్నటువంటి వైసీపీ అల్లరెమ్మికులు ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ప్రచార వాహనాన్ని కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి. అదే క్రమంలో ఏదైతే పీలేరు నియోజకవర్గం పరిధిలో ఉంటే పీలేరు శివార్లలో కూడా దాదాపు 4-5 బీసీవై ప్రచార వాహనాలను కూడా వైసీపీ అల్లరెమ్మికులు దాడుల్లో విధ్వంసం సృష్టించి దగ్ధం చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒక పక్క జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు అర్ధరాత్రి ఏదైతే నిన్న మధ్యాహ్నము ప్రచార కార్యక్రమానికి వెళ్ళినటువంటి వారికి అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేసినటువంటి అదే మండలంలో ఉన్నటువంటి ఎవరైతే ఆనంద్ రెడ్డి గారో ఆ ఇంటిపైన కూడా పోలీసులు వైసీపీ కార్యకర్తలు నిప్పు పెట్టి తగలబెట్టి వాహనాలను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే 20 మంది వ్యక్తులు గాయపడినటువంటి పరిస్థితి. 10 మంది వ్యక్తులను గాయపడిన వారందరూ కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తామని పోలీసులు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించకుండా వారి అందరినీ కూడా అజ్ఞాతంలోకి తీసుకెళ్లినటువంటి ఒక ఆందోళన అయితే కుటుంబ సభ్యుల్లో కావచ్చు, రామచంద్ర యాదవ్ కావచ్చు నెలకొన్నటువంటి పరిస్థితి. నీలిమ. థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.